హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రచారంలో వైఎస్ భారతికి షాక్. పాస్‌బుక్ పైన మీ ఫోటోలు ఎందుకనైతే ప్రశ్నించారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సీఎం జగన్ సతీమణి భార్య భారతికి చేదు అనుభవం అయితే ఎదురైందని చెప్పాలండి. కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆవిడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతికి చేదు అనుభవమే ఎదురైందని అయితే చెప్తూ ఉన్నారు. ఏమైందంటే, మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు అని ముఖ్యమంత్రి జగన్ గారి సతీమణి అయిన భార్యను భారతి గారిని ఈ విధంగా మాజీ సర్పంచి నిలదీశారండి. సో, పట్టాదారుల పాస్ పుస్తకంపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలి అని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అయితే కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి గారు సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి పర్యటించారు. గొర్లమందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లి వైకాపాకు ఓటు వేయాలనేది కోరగా, ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆమెను ఎదురు ప్రశ్న అయితే చేయడం జరిగింది. ఈ విధంగా సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారే తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనలేదు అని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారండి. అయితే అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000 సొమ్ములో సగం కేంద్ర ప్రభుత్వానిదే అని, దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని అయితే కోరారు. ఇక భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతి గారు సమాధానం చెప్పకుండా మౌనం వహించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.